అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో పండుగలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సంతాన దేవతను సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజిస్తారు. ఈయననే సంతాన దేవత అంటారు. కుమారస్వామి, స్కందస్వామి, మురుగన్, షణ్ముఖ స్వామి ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. అంతే కాదు, షండషష్ఠిని షణ్ముఖ స్వామి కార్తికేయుడు జన్మదినంగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. జనవరి 5వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి, జీవితంలో విజయం చేకూరుతుందని నమ్మకం. అనేక సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. అంతేకాదు, ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కూడా నెలకొంటాయి. ఈ రోజు కార్తికేయుడిని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. మాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి జనవరి 4వ తేదీ రాత్రి 10 గంటలకు ప్రారంభమై మరునాడు అంటే జనవరి 5వ తేదీ రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం స్కంద షష్ఠి జనవరి 5వ తేదీన జరుపుకుంటారు. భక్తులు కార్తికేయుడిని పూజించే స్కంద షష్ఠి కొత్త సంవత్సరంలో ఇదే మొదట స్కంద షష్ఠి. బ్రహ్మ ముహూర్తానికి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. పూజా మందిరాన్ని మొత్తం శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన స్థలాన్ని ఎంచుకొని ఆ ప్రదేశాన్ని పువ్వులతో, దీపాలతో అలంకరించాలి. పీఠంపై కార్తికేయ విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. కార్తికేయ స్వామి ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, చందనం, అక్షింతలు, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం అన్నింటినీ దగ్గర పెట్టుకోవాలి. గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో కార్తికేయుడికి అభిషేకం చేయాలి. తరువాత దేవుడికి చందనం, అక్షింతలు సమర్పించాలి. పూజా సమయంలో ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. దేవుడికి పూలు సమర్పించడం, తామర పువ్వులను సమర్పించడం విశేషంగా భావిస్తారు. దేవుడికి పండ్లు, స్వీట్లతో పాటు ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజ చేయాలి. స్కందషష్ఠి రోజున పేదలకు, ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయవచ్చు. స్కందషష్ఠి వ్రతం సూర్యోదయ సమయంలో ప్రారంభమై మరుసటి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత ముగుస్తుంది. షష్ఠి వ్రతం చేసేవారు ఈ రోజున పండ్లు తినవచ్చు. సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారు షష్ఠి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యంగా ఉంటారు. షష్ఠి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆ రోజున కొన్ని సుగంధ ద్రవ్యాలు, మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపవాస దీక్షను పాటించాలి. తర్వాత మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళొచ్చు. స్వామివారికి పాలను సమర్పించాలి. పూజా సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తితో స్మరించుకుంటూ ఉండాలి. పూజ సమయంలో ఎలాంటి వివాదాలు, గొడవలు పెట్టుకోకూడదు. ఉపవాస సమయంలో మాంసాహారం, మద్యం అస్సలు సేవించకూడదు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.